మీరే వర్కర్స్ మీద కక్షతో ఆ విషయం కల్పించారని మీ మీద కేసు ఫైల్ అయింది. అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చా. నేను ఆల్రెడీ యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాను. నువ్వు నవీన్ని పెళ్లి చేసుకోబోతున్నావని విన్నాను. అది నిజమేనా? మీరొచ్చి ఆ పెళ్లి ఆపాలి. జయంతి తీసుకున్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ నవీన్. ఎందుకు? నువ్వు జయంతి పెళ్లి చేసుకోబోతున్నారుగా. నటించడం నీకు చాలా బాగొచ్చు కృష్ణ. అలాగే నేను చూసుకుంటాను. మీకే ప్రాబ్లం రాదు. మీ కంపెనీకి మాకున్న రిలేషన్స్ ఎప్పటికలాగే ఉంటాయి. మీరు కంగారు పడకండి. నేను ఈ రోజే మాట్లాడతాను. ప్రాబ్లం ఎక్కడ జరిగిందో అడిగి తెలుసుకుంటాను, సరిదిద్దుతాను. ఓకేనా? ఉంటానండి. అమ్మా రాచందు, ఏంటమ్మా పెళ్లి పనుల్లో బిజీయా? ఒకవైపు పెళ్లి పనులు, మరోవైపు ఫ్యాక్టరీ పనులు, రెండింటిని ఎలా చూసుకోవాలని టెన్షన్ పడుతున్నావు కదమ్మా. పెళ్లి పనుల గురించి నువ్వేం టెన్షన్ పడకు, అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు ముహూర్తం టైంకి పెళ్లి మండపానికి వచ్చి పెళ్లి కూతుర్లా తయారయ్యి తాళి కట్టించుకుంటే చాలు. ఈలోపు ఎన్ని పనులున్నా అవన్నీ నేను చూసుకుంటాను. ఓ, మీరు వచ్చారా? ఇదిగో ఇప్పుడే అమ్మకు చెప్తున్నాను, మీ పెళ్లి నా చేతుల మీదుగా జరుగుతుంది. పెళ్లికి అన్ని ఏర్పాట్లు నేనే జరిపించబోతున్నాను తెలుసా? చందు, ప్లీజ్ స్టాప్ ఇట్. ఏంటమ్మా, ఏమైంది? ఈ పెళ్లి విషయంలో నువ్వు రిస్క్ తీసుకోవద్దు. ఇందులో రిస్క్ ఏముందమ్మా? నీకెందుకు? ఈ పెళ్లి చాలా గ్రాండ్ గా జరిపించే బాధ్యత నాది. చందు, నీకెలా చెప్పాలో తెలియడం లేదు. అసలు నీ ధోరణి నీదే కానీ ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవేంటి? దయచేసి ఈ పెళ్లి విషయంలో నువ్వు తల దూర్చుకో. వీలైతే పెళ్లికి పిలుస్తాను, ఆ టైం కొంచెం భోజనం చేసి వెళ్తే చాలు. అంతకు మించి ఏం ఆలోచించుకో. అదేంటమ్మా, ఎందుకలా అంటున్నావు? నేనేమైనా పరాయి దాన్నా చెప్పు. పరాయి దానివా అయిన దానివా అనేది ఇక్కడ సమస్య కాదు చందు. వచ్చిన సమస్య ఎంత? అసలు ఈ పెళ్లి నువ్వెందుకు చేయాలి? నా జీవితంలో జరిగిన పెళ్లి నీ చేతుల మీదుగానే జరిగింది. కానీ ఫలితం ఎలా ఉందో చూసావుగా. అందుకే ఈ పెళ్లి విషయంలో నీ జోక్యం వద్దంటున్నాను. ఐఎమ్ సారీ అమ్మా. ఏదో ఉత్సాహంలో వెనక ముందు ఆలోచించకుండా మాట్లాడాను, కానీ నా గురించి నేను తెలుసుకోలేకపోయాను. నిజమే, నా చెయ్యి ఎంత మంచిదైతే నీకెన్ని కష్టాలు వచ్చేవే కావు. క్షమించమ్మా, వెనక ముందు ఆలోచించకుండా వచ్చి ఏదో మాట్లాడేశాను. ఐఎమ్ సారీ అమ్మా. మీ పెళ్లి జరగాలని, మీ దాంపత్యం కలకాలం బాగుండాలని కోరుకుంటున్నాను. వస్తాను. ఏంటి జీ,
ఏంటి నువ్వు చేసిన పని? చందు ఎంత బాధపడి వెళ్ళిపోయిందో చూసావా? తనెంతో మంచి మనసుతో వచ్చి పెళ్లి చేస్తానని చెప్తుంటే అలా మొహం మీద చెప్పి పంపిస్తావేంటి జే? తప్పు కదూ? తప్పే నవీన్, కానీ తప్పలేదు. నేను కృష్ణకి భార్యను కాలేకపోయినా చందుకి మాత్రం తల్లినే. మరి తల్లివైతే అలా ఎందుకు హర్ట్ చేస్తావు? ఎంత బాధతో వెళ్తుందో చూసావుగా. కావాలనే చేశాను. కావాలనా? ఎందుకు జయ? చందు మన పెళ్లి చేస్తే వాళ్ళ నాన్నకు అన్యాయం చేసింది అని అందరూ తనని ఆడిపోసుకుంటారు. రేపెప్పుడైనా వాళ్ళ నాన్నకి తనే అన్యాయం చేశాననే భావన తనకి కలగకుండా ఉండాలంటే ఈ పెళ్లికి తను పెళ్లి పెద్ద కాకూడదు నవీన్. అందుకే తనకి కష్టం కలిగించేలా మాట్లాడాను. ఎంతో గొప్ప మనసుతో నాకు ఇంకొక పెళ్లి చేస్తానని వచ్చిన మనిషిని అవమానించి పంపించాల్సి వచ్చింది. తప్పలేదు. హలో నవీన్ గారు. హాయ్ రాజా, హౌ ఆర్ యూ? నేను బాగున్నాను. మీరు చాలా బాగున్నట్లున్నారు. మీ మొహంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. చేతిలో ఏంటి? వెడ్డింగ్ కార్డ్స్. వీటిలో కొన్ని సెలెక్ట్ చేయాలి, అందుకే శాంపిల్ కార్డ్స్ ఇంటికి తీసుకెళ్తున్నాను. ఏది ఇటు ఇవ్వండి చూద్దాం. ఎలా ఉన్నాయి? ఎందుకు నవ్వుతున్నావు రాజా? ఏం లేదు. ఏమీ లేకుండా అంత వెటకారంగా ఎందుకు నవ్వినట్లు రాజా? చెప్తే పాపం ఫీల్ అవుతారేమో. చెప్పకపోతేనే ఫీల్ అవుతాను రాజా. పర్లేదు చెప్పు. చల్లని రూపాయికి గీతలు ఎక్కువ, ఆగిపోయే పెళ్లికి ఆర్భాటం ఎక్కువ అన్నట్లు ఉంది. ఏం మాట్లాడుతున్నావు? ఆగిపోయే పెళ్ళా? అవును, ఈ పెళ్లి తప్పకుండా ఆగిపోతుంది. అలా ఎందుకు అనుకుంటున్నావు? అనుకోవడం కాదు, అదే నిజం. ఏ, ఈ పెళ్లి జరగకుండా నువ్వు అడ్డుపడతావా లేక నీ అంకుల్ అడ్డుపడతాడా? మీరేం చేసినా లీగల్ గా ఎదుర్కొనే శక్తి జయంతికుంది, అది గుర్తు పెట్టుకోండి. లీగల్ గా ఎదుర్కోవాలి అంటే ముందు మీ మ్యారేజ్ ప్రపోజల్స్ లీగల్ గా ఉండాలి నవీన్ గారు. వాట్ డూ యు మీన్? నిజమండి. ఇంకొకరి భార్యని మీ భార్యని చేసుకోవాలి అంటే అది మీరిష్టపడినంత ఈజీ కాదు. దానికి చాలా పెద్ద తతంగా ఉంటుంది. వెనక ముందు ఆలోచించకుండా పెళ్లి శుభలేఖల దాకా వచ్చారు. పైగా మా పెళ్లి ఆపడానికి ఎవరొస్తారు అంటూ అంత ధీమాగా అడుగుతున్నారు. అసలు మీ పెళ్లికి లీగల్ గా చాలా పెద్ద అడ్డే ఉంది, అది మీకు తెలుసా? అసలు అంకుల్ కి జయంతి గారికి విడాకులు రాలేదు, కోర్టు ఇంకా విడాకులు మంజూరు చేయలేదు. అవి రాకుండా మీరు మరో పెళ్లికి సిద్ధపడడం ఇల్లీగల్ అవుతుంది, తెలుసా? ఇల్లీగల్ గా జరిగే పెళ్లిని ఆపడానికి మేం రావాల్సిన పని లేదు. లీగల్ రైట్ ఉన్న వాళ్లే వస్తారు. వాళ్ళకేం సమాధానం చెప్తారో బాగా ఆలోచించుకోండి. ఆ తర్వాత శుభలేఖల గురించి ఆలోచించుకోండి. అయినా వాళ్ళిద్దరూ విడిపోయినట్టే కదా.
కలిసి ఉండట్లేదు కాబట్టి విడాకులు తీసుకున్నట్లే. ఇంత అమాయకంగా మాట్లాడుతున్నారేంటి నవీన్? అన్నీ మీరనుకుంటే సరిపోతుందా? ఆ మాత్రం తెలీదా? పైగా పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తున్నారు. లీగల్ మ్యాటర్స్ గురించి ఇంత సిల్లీగా ఎలా ఆలోచిస్తున్నారు? విడాకులు రాకుండా పెళ్లి చేసుకుంటే మీ మీద చీటింగ్ కేసు పెట్టొచ్చు. నా భార్యని మోసం చేసి తీసుకొచ్చారని ఆయన కేసు పెట్టొచ్చు. ఇమీడియట్ గా మిమ్మల్ని అరెస్ట్ చేయించొచ్చు. జయంతి విడాకులకు అప్లై చేసింది, నోటీసులు కూడా పంపించింది. కానీ విడాకులు రాలేదుగా. అవి రావాలి అంటే కేసు నడవాలి. భార్యాభర్తలు కొంతకాలం కలిసి ఉండాలని కోర్టు చెప్తుంది. అప్పటికి వాళ్ళు విడిపోవాలి అనుకుంటే అప్పుడు విడాకుల గురించి ఆలోచిస్తారు. ఇంత ప్రాసెస్ పెట్టుకొని పెళ్లికి రెడీ అయిపోయారు. శుభలేఖలు కొట్టించారు. మ్యారేజ్ ఏర్పాట్లేమో ఆర్పాటంగా చేస్తున్నారు. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నవ్వు వస్తుంది, చాలి కూడా వేస్తుంది. జయంతి గారంటే కోపంతోనో ఆవేశంతోనో ఇది ఆలోచించలేదు. పోనీ మీరైనా అడగాలి కదా. మీ సంతోషం మీది. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, లేదంటే లీగల్ గా వస్తారు మా మామగారు. అది గుర్తుంచుకోండి. వస్తాను. భానుమతి, రాత్రిళ్ళు చలి బాగా ఎక్కువగా ఉంటుంది. పిల్లలందరూ స్వెటర్ వేసుకునేలాగా చూడు. మళ్ళీ జలుబు జ్వరాలు ఎక్కువయ్యాయి. సీజన్ మారింది కదా, మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగేనమ్మా, నేను చూసుకుంటాను. పెద్దమ్మా, పెద్దమ్మా. చందు, ఏమేం చందు? చందు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చందు, ఏమైంది? పెద్దమ్మా, నేను చాలా నష్ట జాతకురాల్ని కాదు. అందుకే కదా పెద్దమ్మా, అందరూ నా ఉనికిని కూడా ఇష్టపడరు. ఏం జరిగింది చందు? ఎందుకలా బాధపడుతున్నావు? నా చేతులతో అమ్మకి నాన్నకి పెళ్లి చేసి చాలా తప్పు చేశాను పెద్దమ్మా. నాలాంటి నష్ట జాతకురాలి చేతుల మీదుగా వాళ్ళ పెళ్లి జరగడం వల్లే అనుకుంటాను వాళ్ళ కాపురం వల్ల అయిపోయింది. ఆ విషయం నాకు ఇప్పటి వరకు తెలియదు పెద్దమ్మా. అది తెలియకుండానే వెళ్ళి. ఏం జరిగింది చందు? ఏం జరిగిందో చెప్పు. ఏం చెప్పను పెద్దమ్మా. నవీన్ గారికి అమ్మకు పెళ్లి నా చేతుల మీదుగా జరిపిద్దామని వెళ్ళాను. కానీ నేనందుకు అర్హురాల్ని కాదు అని అమ్మ నిర్మోహమాటంగా చెప్పింది. నేనంత దురదృష్టవంతురాలని ముందే అనుకోలేదు పెద్దమ్మా. అది తెలుసుకుంటే వెళ్ళి అమ్మని బాధ పెట్టి నేను బాధపడేదాన్ని కాదు. జయంతి అలా అందా? అలా అనడంలో తప్పు లేదు కదా పెద్దమ్మా. నిజమే, నా ఆస్తవాసి మంచిదే అయితే డాడీకి ఆ బుద్ధి పుట్టేదా? అమ్మకి దూరం అయ్యేవాడా? ఈ పెళ్లి చేసి నేను చేసిన తప్పుని సరిదిద్దుకుందాం అనుకున్నాను, కానీ అమ్మని ఇబ్బంది పెడతాను అనుకోలేదు. చందు, మీ అమ్మ కోపంలో ఏదో ఆ మాట అంది. కోపంలో కాదులే పెద్దమ్మా, బాగా ఆలోచించే అన్నది. అయినా అమ్మ అన్న దాంట్లో తప్పేం లేదు కదా. అది కాదు చందు, జయంతికి నువ్వంటే చాలా ఇష్టం. నిన్ను అవమానించాలని అలా అనుండదు. అది కేవలం మీ నాన్న మీద కోపమే అయ్యుంటుంది. నువ్వు జయంతికి నవీన్కి పెళ్లి చేస్తే ఎక్కడ మాటలు పడతావో అని కావాలనే నిన్నీ పెళ్లికి దూరంగా ఉంచాలనుకునుంటుంది. జయంతి గురించి నాకు తెలుసు కదమ్మా. నీ మీద నిందపడ్డం తనకిష్టం లేదు. అదీగాక నిన్ను చూడగానే బాధ. నీ చేతుల మీదుగా
మీ అమ్మా నాన్నలకి పెళ్లి చేశావు. మళ్ళీ నీ కళ్ళ ముందే ఇంకో పెళ్లికి సిద్ధపడుతుంటే ఆ బాధ సహజంగానే ఉంటుంది కదా. బాధ ఎందుకు పెద్దమ్మా? నేనే వాళ్ళ పెళ్లికి సపోర్ట్ చేస్తున్నాను కదా. నువ్వెంత సపోర్ట్ చేసినా తన బాధ తనకుంటుంది చందు. పైగా మీ నాన్న కళ్ళ ముందే ఆ భార్గవి జయంతిని అవమానించినట్టు మాట్లాడుతూ ఉంటే మీ నాన్న పట్టించుకోకుండా వదిలేశాడు. ఆ కోపం ఆ బాధ ఎలా తీర్చుకోవాలి? అందుకే నీ ముందు అలా మాట్లాడింది గాని నువ్వంటే ఇష్టం లేకను, లేదంటే నీ మీద కోపంతోనూ అలా మాట్లాడలేదు చందు. మనమే అర్థం చేసుకోవాలి చందు. అన్నీ అవే సర్దుకుంటాయి. నువ్వు ఊరుకో, ఏం పట్టించుకోకు. కంపెనీ పరిస్థితి ఏంటో మీకు చెప్పాను. దయచేసి కంపెనీని కాపాడే ప్రయత్నం చేయండి. వెంటనే స్ట్రైక్ ఆపేయండి. ఎలా కుదురుతుంది సార్? కుదరదు. శ్రామిక శక్తిని దోచుకునే ఈ పెట్టుబడిదారులు మొదటి నుంచి మమ్మల్ని, మా కష్టాన్ని దోచుకుంటూనే ఉన్నారు. ఈ పడికట్టు పదాల గారడి నా దగ్గర అవసరం లేదు. మీ ఉనికి కోసం వర్కర్స్ దగ్గర మాట్లాడండి. అలాగే స్ట్రైక్ ఆపేయమని వాళ్ళకి నచ్చ చెప్పండి. ఎలా ఆపుతాం సార్? మొన్న ఎలా మాట్లాడారు, ఈ రోజు ఎలా మాట్లాడుతున్నారు? కంపెనీ తెరిచి వర్క్ మొదలు కాకపోతే చాలా నష్టం వస్తుందయ్యా. ఆ తర్వాత లాకౌట్ చేసే పరిస్థితి కూడా వస్తుంది. ఈ బెదిరింపులు మాకు కొత్త ఏం కాదు. లాకౌట్ చేస్తుంటే చూస్తూ ఊరుకోం. ధర్నాలు చేస్తాం, నిరాహార దీక్ష చేస్తాం. మీరు ఏం చేసినా నష్టాల్లో ఎవరు బిజినెస్ చేయలేరు. అందుకే ఆ నష్టం రాకూడదంటే ముందు కంపెనీ ఓపెన్ చేయాలయ్యా. సరే, స్ట్రైట్గా మాట్లాడతాను. మీ ఇద్దరికి చెరో 5 లక్షలు ఇస్తాను. స్ట్రైక్ ఆపేయండి. అంటే మమ్మల్ని డబ్బుతో కొనాలని చూస్తున్నారా? మేము లంచగొండలో కనిపిస్తున్నావా? మీరిచ్చే డబ్బులకు లొంగిపోయే కకృతిగాళ్ళం కాదు మేము. స్ట్రైక్ ఆపే ప్రసక్తే లేదు. ఇదిగో 5 లక్షలు. స్ట్రైక్ ఆపిన తర్వాత ఇంకో 5 లక్షలు ఇస్తాను. ఇప్పుడు ఈ కంపెనీ రీఓపెన్ చేయకపోతే కోట్ల రూపాయల లాస్ వస్తుంది. ఒక పెద్ద డీల్ ఉంది. అది క్యాన్సిల్ అయితే కంపెనీ మూత వేయడం తప్ప మరో దారి లేదు. మీరు ఆలోచించండి. సార్, ఆ 5 కూడా కలిపి ఇప్పుడే ఇవ్వండి, అప్పుడు మాట్లాడదాం. అంటే నమ్మకం లేదా? ఏరు దాటాక తెప్ప తగలేస్తే? సరే, ఇదిగో. ఇప్పుడు చెప్పండి. సరే సార్, రేపే స్ట్రైక్ ఆపుతాం. మరి వర్కర్స్కి ఏం చెప్తారు? వాళ్లకు చెప్పేదేంటి సార్? వాళ్ళంతా గొర్రెలు. మనం ఏం చెబితే దానికి తలూపుతారు అంతే. వాళ్ళని రెచ్చగొట్టడం ఎంతసేపు, వాళ్ళని అదివేయటం కూడా అంతే. మీరిలా మమ్మల్ని చూసుకోండి, వాళ్ళందరినీ దారిలో పెట్టే బాధ్యత మాది. సరేనా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్.
ఇదిగో చూడండి, మీ నాయకులు మిమ్మల్ని ఎంత గొప్పగా వాడుకుంటున్నారో మీరే చూడండి. ఇంతకాలం మీకు అన్నం పెట్టిన కంపెనీ లాకౌట్ అయ్యే పరిస్థితి వచ్చిందన్న వీళ్ళకి ఏ మాత్రం బాధలేదు. 10 లక్షలు చేతులు పెట్టగానే స్ట్రైక్ ఆపేస్తా అన్నారు. ఇదంతా మోసం. కామ్రేడ్స్, ఈ డబ్బు మేము లంచంగా తీసుకోలేదు. ఈ డబ్బుతో మమ్మల్ని కొనలేమని చెప్తున్నాను. నోరు మీరా నీ అబ్బా, నీ మాటలన్నీ మేమంతా విన్నావురా. అన్నం పెట్టే కంపెనీ మూతపడినా పర్లేదని మీ స్వార్థం మీరు చూసుకుంటారా? ఇదొక్కటే కాదు, ఆ క్యాంటీన్లో తినే ఆహార పదార్థాల్లో విషం కలిపింది కూడా వీళ్ళే. మీరే ఆలోచించుకోండి. కంపెనీ మీకోసం ఉంది. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ ప్రాణాలు తీసేస్తాం. రేయ్, రండ్రా. నా మాట వినండి. అతను అబద్ధం చెప్తున్నాడు. కామ్రేడ్స్, భార్గవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో జరుగుతున్న స్ట్రైక్ నేటితో నిలిపివేయనున్నట్లు వర్కర్స్ యూనియన్ ప్రకటించింది. గత 15 రోజులుగా జరుగుతున్న స్ట్రైక్ నేటితో ముగియనుంది. ఇంతకాలం యాజమాన్యానికి వ్యతిరేకంగా స్ట్రైక్ చేపట్టిన వర్కర్స్ ఇప్పుడు జరిగిన స్ట్రైక్ కి గాను నేడు బేషరతుగా క్షమాపణలు తెలిపారు. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ప్రసాద్ యూనియన్ లీడర్స్ అవినీతిని బయటపెట్టడంతో వర్కర్స్ స్ట్రైక్ మానేసి విధుల్లో చేరబోతున్నారు. ఏమైంది జే? ఎందుకంత చిరాగ్గా ఉన్నావు? ఏం లేదు నవీన్. టీవీలో కృష్ణ గురించి చెప్తుంటే తట్టుకోలేకపోతున్నావు కదూ? నువ్వు అన్నది నిజమే జే. ఆ కృష్ణ చాలా తెలివిగలవాడు. ఏ స్టేజ్లో అయినా ఓటమన్ని తన కాళ్ళ కింద పడేసుకుని మెట్టుగా మార్చుకోగలిగే సమర్థుడు. ఏంటి రాగానే ఆయన నామస్మరణ మొదలుపెట్టావు? అదేం లేదు జే. శత్రువు సమర్థుడైనప్పుడు తన బలాన్ని పోగొట్టడంలో తప్పు లేదు కదా. నిజంగా కృష్ణ తలుచుకుంటే ఏదైనా చేయగలడు. చివరికి ఈ పెళ్లి కూడా ఆపగలడు.